ఇంకా ఎకరం 14 కోట్లు, 14 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఒక ఎకరాన్ని 60 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో 14 లక్షలకు ఇచ్చేశారు. వీడి కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు, అసలు కంపెనీ ఉందో లేదో ఎవరికి తెలియదు. ఈ కంపెనీ 4 రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీని తీసుకొచ్చి 160 ఎకరాల ప్రభుత్వ భూమిని 14 లక్షలకి ఎకరానికి ఇచ్చేశారు అంటే దీన్ని రాష్ట్ర ప్రజల యొక్క సమ్ముని పప్పు పెళ్ళల్లాగా వాడుతున్నారా అందామా వద్దా మీరే చెప్పమంటున్నాను. నేను రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోమంటున్నా. మనం ఒక ఎకరం సంపాదించడానికి, అరే మనం ఒక సెంటు భూమి కొనటానికి, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటానికి 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి కష్టపడి ఒక రూపాయి పోగేసుకొని చీటీ పాటలు వేసుకొని కట్టుకుంటే కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో పొద్దున్నే తెల్ల చొక్కా వేసుకోవటం, ఇన్నోవా కారు వేసుకోవటం, ఒక నలుగురిని వెనకాల వేసుకొని ఇలా చొక్కా గుండి పెట్టే లోపు 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు సంపాదించి వచ్చేస్తున్నారండి రాజకీయ నాయకులు. ప్రభుత్వాలను వాడుకొని, ప్రభుత్వంలో పెద్దలు వాడుకొని, మినిస్టర్కి ఒక కోట, ఎమ్మెల్యేకి ఒక కోట, ఆఖరికి కార్పొరేటర్కి కూడా సాయంత్రానికి 1 కోటి రూపాయలు సంపాదించుకోకపోతే ఎలాంటి పరిస్థితి అనే దౌర్భాగ్య పరిస్థితులకు రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమని మాట్లాడాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఇక ఈ విధంగా మన జాతికి సంపద, మన భవిష్యత్తు సంపద, మన పిల్లలకు రావాల్సిన భావి భారత సంపద, రేపొద్దున ప్రభుత్వ భూమి అనేదే లేకుండా ఎవడికి దొరికితే వాడు అమ్మేసుకొని, దోచేసుకొని మరలా రేపు ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఓటుకు 5,000, 10,000 మందు విందు పొందు ఇచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితుల్లో నీ పిల్లలకు ఉద్యోగం వద్దామా? ఇట్లాంటి బోగస్ కంపెనీలకి పెట్టుబడులు పెడతామనిస్తే ఒక్కడ పెట్టుబడి పెట్టడం, ఒక కంపెనీ రాదు, ఒక ఉద్యోగాలు రావు. నేను అడిగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు మొన్న అసెంబ్లీ వేదికగా ఇప్పుడున్నటువంటి మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేటు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తాడు 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరిగిందని మొన్న సమ్మిట్లో చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారిక సమాచారం. ఎప్పుడు ఇచ్చారు? 13/8/2026. ఈ 13/8/2026లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి రెఫరెన్స్ నెంబర్ H/3364821 డేటెడ్ 13/8/2026కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలకు షేర్ చేసుకుంటున్నా. ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, నారా లోకేష్ అసెంబ్లీలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, వాస్తవ అధికారుల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్లు ఏంటో ఈ 3 మీరు కంపేర్ చేసుకోండి. మీరు కంపేర్ చేసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా లేదా నిన్న ముఖ్యమంత్రి చెప్తారు. పవిత్రమైన హౌస్ అధ్యక్ష, ఈ పవిత్రమైన దేవాలయంలో అధ్యక్ష డిస్కస్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతను రమ్మనండి అధ్యక్ష. పవిత్రమైన హౌస్ అసెంబ్లీనా? ఈ పవిత్రమైన హౌస్లో నీలాంటి మీ కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దరిద్రులు ఉండటం కల్లా అపవిత్రం అయిపోయింది. ఆ హౌస్ అపవిత్రం అయిపోయింది. మీలాంటి నమ్మక ద్రోహులు, మీలాంటి అబద్ధాల కోరులు కళ్ళు మూయక ముందే కళ్ళు మూసి తెరిసేలోపు ఎన్ని వేల అబద్ధాలు ఆడగలిగిన ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తిగా మీరు చెప్పే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చూస్తే ప్రజలు చేతురించుకుంటున్నారు మిమ్మల్ని. హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టిల్ ది డేట్? నేను అడిగిన సమాచారం ఇది, సింపుల్ సమాచారం. 2024 జూన్ 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేసింది? పాపం వీళ్ళు నిజాయితీగానే ఇచ్చారు. ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ జాబ్స్ ప్రొవైడెడ్ త్రూ ఫ్రమ్ 11th June to 2024 ఈజ్ జూన్ 2024 నుంచి మార్చి 2025 వరకు ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింది 32,268. ఏప్రిల్ 25, 2025 టు మార్చి 2026 55,276.
ఏప్రిల్ 2026 టు జూన్ 2026 14,723 వెరసి గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కాక, పోనీ నారా లోకేష్ చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పినట్టు 4 లక్షల ఉద్యోగాలు కాక 1,02,267 ఉద్యోగాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా కరెక్టా కాదో నాకు తెలియదు. ఎందుకు అంటే వీళ్ళ అబద్ధాలకి అబద్ధమే సిగ్గుతోటి చచ్చిపోద్ది. అబద్ధానికి అనేదానికి ఒక రూపం ఉంటే ఆ రూపమే ఈ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దెబ్బకి అబద్ధాలకి ఊరేసుకొని చచ్చిపోద్ది. అబద్ధం అనేటువంటి ఒక 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 ఎగ్జిస్టెన్స్ ఉంటే, అబద్ధానికి ఒక రూపం ఉంటే, మరి ఏ లెక్కలో మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీరేం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎప్పటికీ? 5 ఏళ్ళకి 20 లక్షల ఉద్యోగాల కల్పన మీ మేనిఫెస్టోలో ఉంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. అంటే 8 లక్షల ఉద్యోగాలు ప్రపోర్షనేట్గా తీయాలి. 8 లక్షల ఉద్యోగాలకి మీరు తీసింది ఎంత? 1 లక్ష ఉద్యోగాలు. దీనికి ఏంది మీరు అద్భుతంగా పరిపాలన, ఆ పరిపాలన, ఈ పరిపాలన, ఆయనేమో కేరళ పోతాడు, మీరేమో డల్లాస్ పోతారు, ఏమేమో హైదరాబాద్ పోతారు, పెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఏమో ఎక్కడ పొద్దున్న పేపర్ చూసుకోవటం, ఎవరికి ముహూర్తాలు ఉన్నాయో, ఎవరికి ఎంగేజ్మెంట్లు ఉన్నాయో చూసుకోవటం, అక్కడికి 10,000 మందిని వేసుకొని స్టాండర్డ్కి వెళ్ళటం. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడేమో బయటికి రారు. ముఖ్యమంత్రి పదవి పోతేనేమో పెళ్ళిళ్ళకి, సావులకి, తద్దినాలకి వెళ్తారు. ప్రజా సమస్యల మీద పోరాటం ఎవరు చేయాలి? పోరాటం చేయమంటే 4-5 కేసులు మాత్రం హైకోర్టులో వేస్తారు. వాళ్ళు ఎగిరితంతారు, మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటారు. మళ్ళీ సాక్షులు దాన్ని న్యాయానికి సంఖ్యలు, అన్యాయానికి కన్నీళ్ళు అనేదో పేపర్లో వేసుకుంటూ ఉంటారు. నేను అనేది ఒక ప్రతిపక్ష నేతగా నిజాయితీగా మీరు ప్రజా పోరాటాలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది కూడా మీరు చేయటంలా. అఫ్కోర్స్ ఈ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం జై భీమ్రావ్ భారత్ పార్టీ మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి పోరాటం చేస్తుంది మేమే ఈ రాష్ట్రానికి నిజమైన ప్రతిపక్షం అని చాలా గర్వంగా ప్రకటిస్తున్నాం. అండ్ భవిష్యత్తులో కూడా అలాంటి పాత్ర పోషిస్తామని చెప్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, చూడండి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 208 నిన్నే, ఇది కూడా 19/8/2026 అలాట్మెంట్ ఆఫ్ 26.22 acres ఆఫ్ ల్యాండ్, సర్వే నెంబర్ 1100/1 an actual cost of rupees VPR Mining Infrastructure Private Limited for contingency purpose of existing industrial park. ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి 372.05 acres ఆఫ్ ల్యాండ్ని అలాట్మెంట్ ఆఫ్ 22 acres ఆఫ్ ల్యాండ్, సర్వే నెంబర్ ఓన్లీ యాక్చువల్ ఆన్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ అంట. ఎంత కాస్టు? పెట్రా కూడా ఎవరికి. నెంబర్ 2 ఎంఎస్ నెంబర్ 209 డేట్ 2026, ఇది కూడా అలాట్మెంట్ ఆఫ్ 15 acres ఆఫ్ ల్యాండ్,